Hi, hello friends, welcome to my channel Candlestick Psychology. హాయ్ హలో గైస్. సో ఈరోజు ఈ వీడియోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రాటజీ అనేది నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇది మార్కెట్లో 100% మనకు వర్కౌట్ అయ్యే స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ బిఫోర్గా ఎవరికైనా తెలిసినట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, ఐ నీడ్ హియర్ టు బయర్. నాకు బయ్యర్ కావాలి. ఓకే, ఓకే గైస్, దిస్ ఈస్ ద విన్నింగ్ ట్రేడ్. ఐ థింక్ డెఫినెట్గా ఇది విన్నే అవుతుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే ఇది డెఫినెట్గా సెల్లింగ్ క్యాండిల్ అవ్వాలి. వై? బికాస్ దిస్ ఈస్ అ వన్ టిప్ ఆఫ్ ట్రిక్. మాక్సిమం ఇదే స్ట్రాటజీ ఎక్కడైనా వచ్చినా సరే అది చేయడానికి ఈ వీడియో అనేది ట్రై చేస్తా. ఓకే, సో దిస్ ఈస్ ద విన్నింగ్ ట్రేడ్. నెక్స్ట్. ఓకే, ఓకే, దిస్ ఈస్ ద విన్నింగ్ ట్రేడ్. మీరు ఒకసారి చెక్ చేసి ఇవ్వచ్చు. ఓకే, ఆఫ్టర్ ఈ క్యాండిల్ తర్వాత ట్రేడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, ఇది కన్ఫర్మ్ కాదు. వై? బికాస్ ఎందుకంటే నేను ఇక్కడ యూజ్ చేసిన స్ట్రాటజీస్ ఏదో అదే పాయింట్ ఆఫ్ లో నేను ఇక్కడ యూజ్ చేశాను. బట్ చిన్న టిపికల్ ఉన్నది, అది నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫైనల్ గా అన్ని ట్రేడ్స్ అయిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, ఓకే, దిస్ ఈస్ ద విన్నింగ్ ట్రేడ్.
ఈ మూడాట్లకి దీనికి ఉన్న వేరియేషన్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. వన్ టూ త్రీ ఈ 3 ట్రేడ్స్ కి ఉన్న వేరియేషన్స్ ఏంటో నేను చెప్తాను చూడండి. ఇక్కడ నేను యూజ్ చేసిన స్ట్రాటజీ అంటే అనాలిసిస్ లోని ఒక స్ట్రాటజీ అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో నేను యూజ్ చేశాను. ఆ స్ట్రాటజీ ఏంటని చెప్పి నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో కమింగ్ టు ద పాయింట్, హియర్ బయర్స్ ఎంట్రీ, నేను సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకున్నాను. అది నేను నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది ఒక స్ట్రాటజీ అంటే బయర్స్ ఎంటర్ అయిన తర్వాత సెల్లింగ్ చేసుకోవచ్చు అని చెప్పి స్ట్రాటజీ. నెక్స్ట్ దిస్ వన్, సెల్లర్స్ ఎంటర్ అయిన తర్వాత బయింగ్ ఆపర్చునిటీ తీసుకున్నాం. మార్కెట్ నేను తీసుకున్న తర్వాత ఇంత కిందకి వెళ్ళింది, బట్ దిస్ వన్ ఈస్ ద విన్నింగ్ ట్రేడ్. విన్ అవుతుందని కన్ఫర్మ్ గా తెలుసు. నెక్స్ట్ దిస్ వన్ ఈస్ ద విన్నింగ్ ట్రేడ్. అయితే ఇక్కడ రీజన్ ఒక విషయం చెప్తాను చూడండి. ఇక్కడ నేను కన్ఫర్మ్ ఎందుకు చేయలేదు అని అంటే, ఇది కన్ఫర్మ్ ట్రేడ్ కాదు, బట్ ఏంటనంటే స్ట్రాటజీ దాని ప్రకారంగా అయితే నేను బై సైడ్ చూడాలి కాబట్టి నేను బై చేసిన. ఇఫ్ ఇన్ కేస్ దిస్ వన్ ఈస్ ద రాంగ్ అయినా సరే, సో నాకు కన్ఫర్మ్ గా నేను బై సైడే నేను ఉంటా. సో అందుకు నేను బయింగ్ ట్రేడ్ తీసుకున్నా. సో ఎగ్జాక్ట్లీ విన్ అయ్యా. అయితే ఈ ట్రేడ్ దగ్గర చూడండి, ఇక్కడ నేను బయింగ్ ఎంట్రీ పాయింట్ దగ్గర నేను బై సైడే తీసుకున్నా, బట్ అది సెల్ సైడ్ అని చెప్పి మార్కెట్ వచ్చింది. ఈ మూడాట్లకి కంపారిజన్ చేసుకుంటే దీనికి రీజన్స్ ఏంటో అంటే నేను చెప్తాను చూడండి. ఇక్కడ ప్రతిసారి నేను ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అనేది నేను చెప్తున్నాను, కానీ అది మీరు ఎంతవరకు అబ్జర్వేషన్ చేస్తున్నారో నాకు తెలియదు. సో హియర్ సమ్ ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను చూడండి. ఇక్కడ నేను తీసుకునేటప్పుడు బయ్యర్ ఎంట్రీ, సెల్లర్ ఎంట్రీ, అగైన్ బయ్యర్ ఎంట్రీ తర్వాత నేను సెల్లింగ్ ఎంట్రీ తీసుకున్నాను. ఓకే, మూడాట్లకి వేరియేషన్స్ నేను చెప్తాను. ఇక్కడ సెల్లర్ ఎంట్రీ ఆఫ్టర్ బయ్యర్ ఎంట్రీ, సెల్లర్ ఎంట్రీ తర్వాత నేను బయ్యింగ్ ఎంట్రీ తీసుకున్నాను. నెక్స్ట్ హియర్ సెల్లర్ ఎంట్రీ, బయ్యర్ ఎంట్రీ. సో సెల్లర్ ఎంట్రీ తర్వాత నేను బయ్యింగ్ ఎంట్రీ అనేది నేను తీసుకున్నాను. ఓకే, బట్ హియర్ మూడాట్లకు ఉన్న వేరియేషన్స్ చూడండి. ఇక్కడ సెల్లర్ ఎంట్రీ, బయ్యర్ ఎంట్రీ. నేను బిఫోర్ గా తీసుకునేటప్పుడు ఇక్కడ నాకు బయ్యర్ ఎంట్రీ లేదు, సెల్లర్ ఎంట్రీ తర్వాత నేను బయ్యర్ ఎంట్రీ తీసుకున్నాను. ఈ స్ట్రాటజీ ఎవరికైనా తెలుసుంటే ఒకసారి నాకు చెప్పడానికి ట్రై చేయండి. ఇక్కడ నేను చేసిన 4 ట్రేడ్స్ లోని 3 ట్రేడ్స్ అనేది విన్ అయింది. సో అఫ్ కోర్స్ ఈ ట్రేడ్ కూడా నేను విన్ అవుతా, బట్ నేను అనలైజ్ చేసి చేయలేదు. వీటిలో ఉన్న స్ట్రాటజీ ఏదైతే చెప్తున్నానో ఆ స్ట్రాటజీ ప్రకారంగానే నేను ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ అనేది నేను తీసుకోవడానికి ట్రై చేస్తాను. బట్ ఆ స్ట్రాటజీ ప్రకారంగా తీసుకున్న ఈ 3 అన్నది ఒకటే స్ట్రాటజీ. నేను ఆల్రెడీ హింట్ అనేది ఇచ్చాను. మీలో ఎవరికైనా తెలుసుంటే జస్ట్ ఒకసారి నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో నేను మేక్ చేసేటప్పుడు ఇది కూడా ఈ స్ట్రాటజీలో కూడా ఏంటని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అయితే చూడండి, చాలా మంది అనుకుంటున్నారు ఏంటంటే 1 minute లోనంటే చేస్తున్నాం, మనం మన ఇండియన్ మార్కెట్ లో చేసేటప్పుడు ఎలాగ కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ 1 minute అయినా 15 minutes అయినా 1 hour అయినా సరే 1 day అయినా సరే మనం అనాలిసిస్ చేస్తుంది బిఫోర్ నెక్స్ట్ ప్రిడిక్ట్ చేసే క్యాండిల్ దాన్ని బట్టి మనకి ఇది అవుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మార్కెట్ లో ట్రేడ్ చేస్తున్నప్పుడు టు బి ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే ఈ 1 minute దానికన్నా మనకి ఎక్కువగా ప్రాఫిట్ ఇచ్చేది ఏంటి అని అంటే మన ఇండియన్ మార్కెట్ లో మాత్రమే. వై? బికాస్ అక్కడ ఎంత వరకు వెళ్తే అంత ప్రాఫిట్ అనేది వస్తుంది. ఓకే, ఎనీవే టాపిక్ అనేది చేంజ్ చేయకూడదు. సో ఈ వీడియోతో పాటు నెక్స్ట్ నేను మన బ్యాంక్ నిఫ్టీలో ఒక స్ట్రాటజీ చెప్పడానికి, అనాలిసిస్ చేసి చెప్పడానికి ప్రైస్ యాక్షన్స్ పార్ట్ 1 పార్ట్ 2 బిఫోర్ వీడియోస్ నేను పెట్టాను ఆల్మోస్ట్. సో అలాగే పార్ట్ 3 అన్నది కూడా నేను అందులో ఎంట్రీ ఎగ్జిట్స్ చూసుకునే పాయింట్ ఆఫ్ వ్యూ ఈ ఎంట్రీస్ ఉంటే మీరు తీసుకోవచ్చు అన్న పాయింట్ ఆఫ్ వ్యూ వీడియో అన్నది కూడా నేను యాడ్ చేసి పోస్ట్ చేస్తాను. ఓకే, అయితే ఈ వీడియోలో నేను సీక్రెట్ అన్నది కాదు, ఇది కామన్ గా ఇది ఒక స్ట్రాటజీ, ఇది అనాలిసిస్ దాన్ని బట్టే వస్తుంది. సో ఈ అనాలిసిస్ అనేది నేను ఎలా చేశాను అన్న విషయం నెక్స్ట్ వీడియోలో నేను
చెప్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా తెలిసినట్టయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వై బికాజ్ నేను ఎందుకు నెక్స్ట్ వీడియోలో మాత్రమే చెప్తాను అన్నానంటే, ప్రీవియస్గా దీనికోసం నేను ఒక వీడియోలో 2-3 వీడియోస్లో నేను మెన్షన్ చేశాను. బట్ అది నేను ఎక్స్ప్లెయిన్ చేసానో లేదో ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి ఇఫ్ ఇన్ కేస్ ఓకే అనుకునేటట్టయితే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. హాయ్, హలో గైస్. ఈరోజు ఈ వీడియోలో ప్రైస్ యాక్షన్స్లోని ఇది లాస్ట్ 2 పార్ట్స్ కూడా నేను చెప్పాను అనమాట. ఎంట్రీస్ ఎగ్జిట్స్ తీసుకునేటప్పుడు కంటిన్యూషన్స్లో చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఎట్లంటే రివర్సల్ ప్యాటర్న్స్ కింద చూడొచ్చు అని చెప్పి ఇది పార్ట్ 3 కింద నేను చేస్తాను. దీంతో పాటు ఈ వీడియోలో ఒక టిప్ అన్నది కూడా నేను చెప్తాను. అది మీరు అబ్జర్వేషన్ చేయండి. అట్ ద సేమ్ టైం ఒక స్ట్రాటజీలోని చెప్పుకునేటప్పుడు మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రైస్ యాక్షన్స్ అనేవి నేను ట్రేడ్ చేసింది కూడా అది మీకు బిఫోర్గా కానీ తెలిసినట్టయితే ఒకసారి చెక్ చేయండి. ఓకే, లెట్ స్టార్ట్ ద వీడియో. కొత్తగా ఎవరైనా నా వీడియో చూసినట్టయితే ఓల్డ్ వీడియోస్ చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది కూడా అది ప్రైస్ యాక్షన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, హియర్ సమ్ ప్రైస్ యాక్షన్స్. ఇవి మనం ప్యాటర్న్స్ కింద చూడొచ్చు. అయితే చూడండి, చాలా మందికి ఏంటంటే రివర్సల్ ప్యాటర్న్స్ అనేటప్పటికి కావచ్చు, కంటిన్యూషన్ ప్యాటర్న్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసేటప్పుడు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అనేవి మనం కొన్ని ఫాలో అవుతాం. ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ లో ఉన్న సెనారియోస్ దాన్ని బట్టి మీరు ఎప్పుడైనా సరే ట్రేడ్ చేయడానికి మీరు ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక టార్గెట్ అని అనుకుంటునేటప్పుడు ఆ టార్గెట్ కి రీచ్ అవుతున్నప్పుడు అక్కడ జరుగుతున్న సెనారియోస్ ఏంటి, ఇది వస్తే మనం రివర్స్ అవ్వచ్చా, ఎగ్జిట్స్ అవ్వచ్చా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే కన్సిడర్ చేయండి. కమింగ్ టు ద పాయింట్ హియర్, దిస్ వన్ ఇస్ ద కంటిన్యూషన్ ట్రెండ్. కంటిన్యూషన్ అవుతునేటప్పుడు మనం ఒక సపోర్ట్ లెవెల్ దగ్గర ప్రీవియస్ గా సెల్లర్స్ అనే వాళ్ళు వచ్చారు, అగైన్ ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు ట్రై చేశారు. బట్ హియర్ బయ్యర్స్ అనే వాళ్ళు ఫెయిల్ అయిపోయి అగైన్ సెల్లర్స్ అనే వాళ్ళు డామినేట్ చేస్తారు. ఇట్ మీన్స్ ఇక్కడ ఏంటి అని అంటే, ప్రీవియస్ గా బయ్యర్స్ ట్రై చేసిన సెల్లర్స్ స్ట్రాంగ్ గా వచ్చారు. ఇట్ మీన్స్ మళ్ళా సెల్లర్స్ అనే వాళ్ళు ఫాలో అవుతారు అన్న పాయింట్. దీనికి ఆపోజిట్ లో అలాగే బయింగ్ ఆపర్చునిటీ కూడా, ఇక్కడ సెల్లర్స్ వచ్చిన అగైన్ బయ్యర్స్ అనే వాళ్ళు ట్రై చేశారు. ఈ సెల్లర్స్ అనే వాళ్ళని డామినేట్ చేశారు కాబట్టి మళ్ళా బయ్యర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పడానికి ఈ ప్యాటర్న్ అనేది మనకి యూజ్ అవుతుంది. హియర్ మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళిన తర్వాత దిస్ వన్ ఈస్ ద రెసిస్టెన్స్. ఒక రెసిస్టెన్సీ దగ్గర మార్కెట్ రివర్స్ అవుతుందా లేదా, అక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు ఫెయిల్యూర్ అవుతున్నారా, సెల్లర్స్ అనే వాళ్ళు ఎంట్రీ అవుతున్నారా, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూడొచ్చు. దిస్ వన్ ఈస్ ద వెరీ స్ట్రాంగ్ క్యాండిల్. ఆఫ్టర్ హియర్ ఈస్ ద సెల్లర్స్ ఎంట్రీ. బట్ అగైన్ బయ్యర్స్ అనే వాళ్ళు ట్రై చేశారు బట్ ఫెయిల్యూర్ అయ్యారు. ఇట్ మీన్స్ బయ్యర్స్ ఆర్ వీక్. ఇక్కడ మనకి సెల్లర్స్ అనే వాళ్ళు ప్రెజెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది అని చెప్పి ఈ ప్యాటర్న్ మనకి చెప్పి. నెక్స్ట్, హియర్ ఆల్సో వెరీ స్ట్రాంగ్ సెల్లర్స్. ఆఫ్టర్ సెల్లర్స్ ఎంట్రీ అయినా సరే బయ్యర్స్ అనే వాళ్ళు ప్రెషర్ చూపించారు. ఆఫ్టర్ దట్ మళ్ళీ సెల్లర్స్ ఎంట్రీ అయినా సరే సెల్లర్స్ అనే వాళ్ళు దీన్ని డామినేట్ చేయలేపారు. ఇట్ మీన్స్ హియర్ బయ్యర్స్ అనే వాళ్ళు యాక్టివ్ లో ఉన్నారు. బయ్యింగ్ అనేది చేసుకోవచ్చు అని ఈ ప్యాటర్న్ మనకి చెప్పి. హియర్ వెరీ స్ట్రాంగ్ బయ్యర్స్, స్ట్రాంగ్ బయ్యర్స్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే బయ్యర్స్ అనేవాళ్ళు ఇంకా ఇన్నఫ్ బయ్యర్స్ లో ఉన్నారు. బయ్యర్స్ అనేవాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. హియర్ ఇక్కడ నుంచి సెల్లింగ్ జరిగే సెనారియో ఉన్నది. అట్ ద సేమ్ టైం ఇది కూడా రివర్సల్ ప్యాటర్న్. ఇక్కడ మనకి ఏంటి వస్తుంది అంటే సెల్లర్స్ అనేవాళ్ళు ప్రెసెంట్ అయ్యారు. నెక్స్ట్ అగైన్ స్ట్రాంగ్ సెల్లర్స్ అనేవాళ్ళు ప్రెసెంట్ అయ్యారు. ఆఫ్టర్ సెల్లర్స్ అనేవాళ్ళు ట్రై చేశారు కానీ ఫెయిల్యూర్ అయిపోయి డోజీ క్యాండిల్ అనేది ఫామ్ చేస్తుంది. అంటే ఏంటి ఇక్కడ, ఇట్ మీన్స్ బయ్యర్స్ అనే వాళ్ళు ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ సెల్లర్స్ గానీ ఇక్కడ కానీ స్ట్రాంగ్ గా ఉన్నట్టయితే లైక్ ఈ టైప్ ఆఫ్ క్యాండిల్ అనేది ఫామ్ చేస్తుంది. ఆ టైప్ ఆఫ్ క్యాండిల్ అనేది ఫామ్ చేయలేదు అని అంటే ఇట్ మీన్స్ బయ్యర్స్ అనే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని. కాబట్టి మనం బయింగ్ సైడ్ చూసుకోవచ్చు. హియర్ ఆల్రెడీ సెల్లర్స్ అనే వాళ్ళు ప్రెసెంట్ అయ్యారు బట్ బయ్యర్స్ అనే వాళ్ళు కూడా స్ట్రాంగ్ గా ప్రెసెంట్ అయ్యారు. చాలా మంది ఏమనుకుంటారంటే ఒక రెసిస్టెన్సీ లెవెల్ దగ్గర బయ్యర్స్ అనే వాళ్ళు స్ట్రాంగ్ గా వచ్చారు అని అంటే ఇది బ్రేక్ చేసేసింది అని అనుకుంటారు. బ్రేక్ చేసేసారు బట్ నాట్ దిస్ టైం. నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు అది బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉంది. హియర్ ఆల్రెడీ సెల్లర్స్ అనే వాళ్ళు ప్రెసెంట్ అయ్యారు, అగైన్ బయ్యర్స్ అనే వాళ్ళు, ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు ఎగ్జిట్స్ అయ్యారు. నా చాలా వీడియోస్ లో కూడా నేను చెప్పానండి, వెరీ స్ట్రాంగ్ క్యాండిల్ ఈజ్ ఆల్సో రివర్సల్ క్యాండిల్ అనుకోండి.
అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్యాటర్న్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంత స్ట్రాంగ్ బయ్యర్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డోజీ ఫామ్ చేసిందంటే ఇట్ మీన్స్ బయ్యర్స్ అనే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. బయ్యర్స్ అనే వాళ్ళు ఎగ్జిట్స్ అయ్యారు, సెల్లర్స్ అనే వాళ్ళు కంట్రోల్ తీసుకుంటారు ఆఫ్టర్ సెల్లింగ్ జరిగిన సెనారియోస్. నెక్స్ట్ హియర్ ఆల్సో స్ట్రాంగ్ గా బయ్యర్స్ ట్రై చేశారు, బట్ సెల్లర్స్ అనే వాళ్ళు ప్రెసెంట్ అయ్యారు. సి ఇక్కడ 2 పాయింట్స్ కూడా మీరు అబ్జర్వేషన్ చేయొచ్చండి. బయ్యర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ హియర్, నాట్ హియర్. సో ఆఫ్టర్ సెల్లర్స్ అనే వాళ్ళు క్లోజ్ చేసినా సరే అగైన్ ఇఫ్ ఇన్ కేస్ సెల్లర్స్ కానీ ఇంట్రెస్ట్ అయితే సెల్లింగ్ క్యాండిల్ అనేది మనకి పర్ఫామ్ చేయాలి. బట్ మార్కెట్ లో సపోర్ట్ లెవెల్ దగ్గర ఉన్నారు కాబట్టి ఇక్కడ మనకి డోజీ ఫామ్ చేసిందంటే సెల్లర్స్ అనే వాళ్ళు ఎగ్జిట్స్ అయ్యారు, సో బయ్యర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి బయ్యింగ్ అనేది మనం ఆపర్చునిటీస్ తీసుకోవచ్చు. సి వీటిలో ఉన్న సెనారియోస్ దాన్ని బట్టి మీరు అబ్జర్వేషన్ చేయడానికి ట్రై చేయండి. సో కమింగ్ టు ద పాయింట్ హియర్, చాలా మందికి ట్రేడ్ చేస్తునేటప్పుడు ఒక పాయింట్ అన్నది అర్థం అవ్వాలి. ఏంటి అని అంటే మార్కెట్ లో చూడండి ఒక లెవెల్ ఉన్నది, మార్కెట్ లో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతాది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటారు. సి అలాగా లెవెల్ బ్రేక్అవుట్ అవుతాదా లేదా అని చెప్పి బిఫోర్ గా మనకు తెలుస్తుందా? యా షూర్, డెఫినెట్ గా తెలుస్తుంది అండి. దాన్ని మనం ఎలా కన్సిడర్ చేయాలంటే ఇక్కడ 2 పాయింట్స్ మీరు అర్థం చేసుకోవాలి. ద పాయింట్ నెంబర్ 1 ఈస్ ఒక లెవెల్ అనేది మార్కెట్ బ్రేక్అవుట్ చేసింది అని అంటే బ్రేక్అవుట్ ఈస్ ఆల్వేస్ బ్రేక్అవుట్ అండి. బట్ కాకపోతే ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ బయ్యర్స్ స్ట్రాంగ్ గా ఉన్నారా లేదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మనం చూడాలి. సో ఇక్కడ బ్రేక్అవుట్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే నెక్స్ట్ బయ్యింగ్ ఏరియా ఏదైతే ఉన్నదో ఒక సపోర్ట్ కింద అన్నది ఏదైతే కన్సిడర్ చేస్తుందో అక్కడి నుంచి సపోర్ట్ తీసుకొని నెక్స్ట్ టైం వెళ్తారు. సో ఆ టైంలో ఈ లెవెల్ అన్నది క్రాస్ చేసుకొని వెళ్తారు. దిస్ వన్ ఈస్ ద బ్రేక్అవుట్. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సినారియో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. హియర్ మీరు ఎప్పుడైనా ఇది రెసిస్టెన్స్ కింద మీరు చూసేటప్పుడు ఈ లెవెల్ క్రాస్ చేసి వెళ్తుందా లేదా అని తెలియాలనంటే ఇక్కడ సెల్లర్స్ ప్రెసెంట్ అవుతున్నప్పుడు బయ్యర్స్ ప్రెసెంట్ అయ్యారా లేదని ఒకసారి చెక్ చేయండి. ప్రీవియస్ గా ఒకసారి చెక్ చేశారనుకోండి మీకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ వన్ చూడండి, ఇక్కడ బయ్యర్స్ అనే వాళ్ళు యాక్టివ్ అంటే ఒక రెసిస్టెన్సీ లెవెల్ దగ్గర కూడా సెల్లర్స్ ప్రెసెంట్ అయిన బయ్యర్స్ అనే వాళ్ళు యాక్టివ్ లో ఉన్నారంటే నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు అది బ్రేక్ చేసి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకనంటే నెక్స్ట్ టైం బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళా ఈ బయ్యర్స్ ఎక్కడైతే ప్రెసెంట్ అయ్యారో అక్కడి నుంచి బయ్యింగ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ కూడా నేను జస్ట్ చెక్ చేయమని చెప్తున్నానండి అంతే. సెల్లర్ ప్రెసెంట్ అయ్యాడు బట్ అగైన్ బయ్యర్ ప్రెసెంట్. సో ఇలాంటి వచ్చే లెవెల్స్ తోని ఒకసారి మార్క్ చేసుకొని చెక్ చేసుకొని చూడండి. మళ్ళా వీటిని బ్రేక్ చేసుకొని వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాగే ఎప్పుడైతే ఒక సెల్లర్ ప్రెసెన్స్ అయినా సరే బయ్యర్స్ ప్రెసెంట్ అయ్యారని ఆ లెవెల్ ని క్రాస్ చేసుకొని వెళ్లే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసి చూడండి. బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత మీకు చాలా వాటి దగ్గర రిజల్ట్స్ అనేవి కనబడుతుంది. సెల్లర్ ప్రెసెంట్ అయిన బయ్యర్ ప్రెసెంట్ అయ్యారు అంటే ఆ లెవెల్ అనేది క్రాస్ చేసుకొని వెళ్లే ఛాన్సెస్ ఉన్నదా లేదు ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ నేను చేసిన సమ్ ప్రైస్ యాక్షన్స్ అనేది కూడా నేను యాడ్ చేశాను, నేను పోస్ట్ చేస్తాను. సో అందులో నేను స్ట్రాటజీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ట్రేడ్స్ తీసుకున్నాను. అది ఏంటి అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. ఎంజాయ్.